మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయని, మనం ఒంటరిగా పోరాడుతున్నామని, మన ప్రార్థనలకు జవాబు రావడం లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మన ముందు ఉన్న సమస్య ఒక పెద్ద పర్వతల్లా, దాటలేని సముద్రంలా కనిపించిందా? అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక సామాన్యుడి జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది. ఆయన పేరు ఏలీయా. ఆయన కేవలం చరిత్రలో ఒక వ్యక్తి కాదు, ఆయన ప్రయాణం విశ్వాసానికి ప్రతిరూపం, దేవుని అపారమైన శక్తికి నిదర్శనం, మరియు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చనడానికి ఒక తిరుగులేని రుజువు. బైబిల్లో ఏలీయా జీవితం మనకు శక్తివంతమైన విశ్వాస పాఠాలను నేర్పుతుంది. అహాబు రాజుకు ధైర్యంగా హెచ్చరిక ఇవ్వడం, కాకులు ఆహారం తెచ్చిన కరువు కాలం నుండి విధవరాలి గిన్నె ఎప్పుడూ ఖాళీ కాకపోవడం వరకు ఏలీయా మనకు ధైర్యం, భరోసా మరియు దేవునిపై నిస్వార్థ విశ్వాసం ఎలా ఉండాలో ఈ రోజు మనం నేర్చుకుందాం. ఆ కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని అహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య యెజెబెలు. వారి పాలనలో దేశం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పతనమైపోయింది. వారు సజీవుడైన దేవుడిని మరచి బయలు అనే అబద్ధపు దేవతను పూజించడం ప్రారంభించారు. వర్షాన్ని, పంటలను ఇచ్చేది ఆ బయలు దేవతే అని ప్రజలను నమ్మించారు. దేశమంతటా అబద్ధం, అన్యాయం, విగ్రహారాధన అనే చీకటి అలుముకుంది. ఆ చీకటిలో ఒక దీపంలా, ఆ నిశ్శబ్దంలో ఒక ఉరుములా దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతను రాజు కాదు, సైనికుడు కాదు. అతను పర్వతాలలో జీవించే ఒక సాధారణ ప్రవక్త. అతని పేరు ఏలీయా. అతను నేరుగా, ఎవరి అనుమతి లేకుండా, రాజగర్వంతో విర్రవీగుతున్న అహాబు సభలోకి ప్రవేశించాడు. సభలోని వారంతా నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఏలీయా కళ్ళు నేరుగా రాజు కళ్లలోకి చూశాయి. అతని స్వరంలో ఎలాంటి భయం లేదు. దేవుని శక్తితో నిండిన ఆ స్వరం ఇలా గర్జించింది, రాజా, సజీవుడైన ఇశ్రాయేలు దేవుని ఎదుట నేను నిలబడి చెబుతున్నాను. మీరు ఈ దేశ ప్రజలు చేస్తున్న పాపానికి ప్రతిఫలంగా నేను మరలా చెప్పే వరకు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక్క చినుకు వర్షం పడదు, కనీసం మంచు కూడా కురవదు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది దేవుళ్ల మధ్య ఒక యుద్ధానికి పిలుపు. వర్షాన్ని ఇచ్చేది మీ బయలుదేవత, లేక నా సజీవుడైన దేవుడా అని ఏలీయా సవాలు విసిరాడు. అహాబు రాజు కోపంతో ఊగిపోయాడు. పట్టుకోండి ఇతన్ని అని ఆజ్ఞాపించాడు. కాని ఏలీయా ఎలా వచ్చాడో అలాగే మాయమైనట్టుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. దేవుడు ఏలీయాతో, ఏలీయా, నువ్వు తూర్పు దిక్కుకు వెళ్లి యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. ఆ వాగు నీళ్లు తాగి బ్రతుకు. నీకు ఆహారం పంపించమని నేను కాకులకు ఆజ్ఞాపించాను అని చెప్పాడు. ఒక్క క్షణం ఏలీయా ఆశ్చర్యపోయాడు. కాకులా? అవి ఆహారాన్ని పంచుకుంటాయా అనుకున్నాడు. కాని అతనికి దేవుని మాట మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే దేవుడు చెప్పినట్టే కెరీతు వాగు దగ్గరకు చేరుకున్నాడు. మొదటి రోజు గడిచిపోయింది. ఏలీయాకు బాగా ఆకలి వేసింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అతని కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి. చుట్టూ నిశ్శబ్దం. అప్పుడు దూరంగా కావు కావు అని అరుపులు వినిపించాయి. కాకులు ఆకాశంలోంచి నేరుగా ఏలీయా వైపు వచ్చి వాటి ముక్కున వెచ్చని రొట్టె ముక్క, రుచికరమైన మాంసం ఉన్నాయి. అవి నెమ్మదిగా కిందికి దిగి ఏలీయా ఆహారాన్ని అందించి తిరిగి ఎగిరిపోతాయి. అద్భుతం! నిజంగానే కాకులు వచ్చాయి. ఏలీయా కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతను మోకరించి ఆ ఆహారాన్ని చేతుల్లోకి తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఓ దేవా, నువ్వు ఎంత గొప్పవాడివి! నన్ను పోషించడానికి పక్షులనే ఎంచుకున్నావా అనుకున్నాడు. ఇది ఏదో ఒక్కరోజు జరిగిన అద్భుతం కాదు. ప్రతిరోజు సరిగ్గా ఉదయం, సాయంత్రం ఆ కాకులు ఏలీయా కోసం భోజనం తీసుకువచ్చేవి. మనుషులు శత్రువులైనప్పుడు
దేవుడు పక్షులను స్నేహితులుగా పంపించాడు. ఆయన తనను నమ్మిన వారిని ఎప్పటికీ చేయి విడువడు. కాని దేశంలో వర్షం లేకపోవడం వల్ల కొన్నాళ్లకు ఆ వాగు కూడా నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటి? దేవుడు అతని కోసం ఇంకెలాంటి గొప్ప కార్యం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఉందా? దేవుని స్వరం ఏలియా హృదయంలో బలంగా వినిపించింది. ఏలియా, లేచి సీదోను పట్టణానికి సమీపంలో ఉన్న సారెపతుకు వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఆ మాట విని ఏలియా ఆశ్చర్యపోయాడు. సీదోను దేశమా? అది బయలు దేవతను పూజించే యెజెబెలు రాణి సొంత దేశం. అక్కడ ఒక పేద విధవరాల తనను పోషించేది. అయినా ఏలియా సందేహించలేదు. దేవుని మాటకు లోబడి దుమ్ము రేపుతున్న ఎండలో సుదీర్ఘ ప్రయాణం చేసి సారెపతు పట్టణ ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. ఏలియా ఆమెను చూడగానే దేవుడు చెప్పిన స్త్రీ ఈమె అని గ్రహించాడు. ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, అమ్మా, దయచేసి ఈ పాత్రలో నాకు కొంచెం తాగడానికి నీళ్లు తీసుకురావా అని అడిగాడు. ఆమె నీళ్ల కోసం వెళ్లబోతుండగా ఏలియా మళ్లీ పిలిచాడు, అమ్మా, నీ చేతిలో ఒక రొట్టె ముక్క కూడా తీసుకురావా. ఆ మాటలకు ఆమె ఆగిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె ఇలా అంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నా దగ్గర ఒక్క రొట్టె కూడా లేదు. ఇంట్లో ఉన్నది కేవలం కుండలో చిటికెడు పిండి, బుడ్డి అడుగున కొంచెం నూనె మాత్రమే. ఈ చివరి పుల్లలతో ఆ పిండిని నాకు, నా ఒక్కగానొక్క కొడుక్కి అట్టేసుకుని తిని ఆ తర్వాత చనిపోవాలని వచ్చాను. ఆ తల్లి నిరాశను చూసి ఏలియా హృదయం ద్రవించింది. ఆయన ధైర్యంగా ఇలా అన్నాడు, భయపడవద్దు. నువ్వు చెప్పినట్టే చెయ్యి. కాని ముందుగా ఆ పిండితో ఒక చిన్న రొట్టె చేసి నాకు తీసుకురా. ఆ తర్వాత నీకు, నీ కొడుక్కు చేసుకో. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, దేశం మీద దేవుడు మళ్లీ వర్షం కురిపించేంత వరకు నీ పిండి కుండ ఖాళీ అవ్వదు, నీ నూనె బుడ్డి ఎండిపోదు. ఆ మాటలు పేద విధవరాలి గుండెల్లోకి సూటిగా వెళ్లాయి. ఒక అపరిచితుడు దైవజనుడిలా కనిపిస్తున్నాడు, తన దేవుని పేరిట వాగ్దానం చేస్తున్నాడు. ఆమె తన చివరి ఆహారాన్ని అతనికి ఇవ్వాలా? ఆమె తన విశ్వాసాన్ని పరీక్షించుకుంది. చివరికి దేవుని మాటను నమ్మింది. ఇంట్లోకి వెళ్లి ఆ చివరి పిండితో ఒక చిన్న రొట్టె చేసి ఏలియాకు ఇచ్చింది. అద్భుతం! ఆ రోజు నుండి ఏలియా చెప్పినట్టే జరిగింది. ప్రతిరోజు ఆ కుండలో పిండి, ఆ బుడ్డిలో నూనె ఉంటూనే ఉన్నాయి. కరువు కాలమంతా దేవుడు ఆ ముగ్గురిని అద్భుతంగా పోషించాడు. కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో ఒక పెను తుఫాను రేగింది. ఆ విధవరాలి కుమారుడు తీవ్రమైన జబ్బున పడి శ్వాస ఆగిపోయి చనిపోయాడు. ఆ తల్లి రోదన ఆకాశాన్ని తాకింది. ఆమె ఏలియా దగ్గరకు వచ్చి, దైవజనుడా, నాతో నీకేం పని? నా పాపాన్ని నాకు గుర్తుచేసి నా కొడుకును చంపడానికా ఇక్కడికి వచ్చావు అని ఆక్రోశించింది. ఆమె మాటలు ఏలియా గుండెలో బాకులా గుచ్చుకున్నాయి. ఆయన, నీ కొడుకును నాకు ఇవ్వు అని చెప్పి ఆ బాలుడిని ఆమె చేతుల్లో నుండి తీసుకుని తాను బస చేస్తున్న మేడగదికి తీసుకెళ్లాడు. బాలుడిని తన మంచం మీద పడుకోబెట్టి దేవునికి ఇలా మొరపెట్టాడు. ఏలియా ఆవేదనతో ఆకాశం వైపు చూస్తూ, నా దేవా యెహోవా, నేను ఆశ్రయం పొందుతున్న ఈ విధవరాలికి కూడా కీడు చేస్తావా? ఆమె కుమారుడిని ఎందుకు చనిపోనిచ్చావు? ఏలియా బిగ్గరగా, నా దేవా యెహోవా, దయచేసి ఈ బిడ్డ ప్రాణాన్ని తిరిగి ప్రసాదించు. దేవుడు తన సేవకుడి హృదయపూర్వక ప్రార్థనను విన్నాడు. ఒక్కసారిగా ఆ బాలుడిలో చలనం వచ్చింది. వాడు మెల్లగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని శరీరం వెచ్చబడింది. వాడు కళ్ళు తెరిచాడు. ఏలియా బాలుడిని చేతుల్లోకి తీసుకుని కిందికి దిగివచ్చి ఆ తల్లికి అందించాడు. అమ్మా, ఇదిగో నీ కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. ఆమె తన కళ్లను నమ్మలేకపోయింది. చనిపోయాడనుకున్న తన బిడ్డ బ్రతికి తన ముందు నిలబడి ఉన్నాడు. ఆమె ఆనంద భాష్పాలతో తన కొడుకును హత్తుకుంది.
తర్వాత ఆమె ఏలియా వైపు తిరిగి కృతజ్ఞతతో పూర్తి విశ్వాసంతో ఇలా అంది, మీరు నిజంగా దైవజనులని, మీ నోట వచ్చే దేవుని మాట సత్యమని ఇప్పుడు నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. ఆ రోజు ఆమె కేవలం తన కొడుకును తిరిగి పొందలేదు, జీవాధిపతి అయిన దేవుని శక్తిని కళ్ళారా చూసి అచంచలమైన విశ్వాసాన్ని పొందింది. ఏలియా ప్రయాణం ఎంత అద్భుతమైనది కదా! రాజుగారి సభలోని ధైర్యం నుండి, కెరీతు వాగు ఒంటరితనం వరకు, సారెపతులోని పేద విధవరాలి ఇంటి నుండి మరణాన్ని జయించిన అద్భుతం వరకు మనకు కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పుతుంది. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంగా ఉన్నప్పటికీ దేవుని కోసం, సత్యం కోసం నిలబడటం. ఏలియాకు కూడా భయాలు ఉండి ఉండవచ్చు, కాని దేవునిపై ఉన్న విశ్వాసం అతనికి ధైర్యాన్నిచ్చింది. దేవుని సహాయం మనం ఊహించినట్లుగా రాకపోవచ్చు. కొన్నిసార్లు అది కాకుల రూపంలో రావచ్చు, మరికొన్నిసార్లు అది ఒక పేద విధవరాలి రూపంలో రావచ్చు. మనకు సహాయం చేయడానికి దేవునికి వేల మార్గాలున్నాయి. మనం చేయాల్సిందల్లా ఆయనపై ఆధారపడటమే. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం సులభం. కాని ఆ విధవరాలిలా మన దగ్గర ఉన్న ఆఖరి దానిని కూడా దేవునిపై నమ్మకంతో ఇచ్చినప్పుడే అది నిజమైన విశ్వాసం అవుతుంది. అలాంటి చిన్న త్యాగాలనే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో కూడా కెరీతు వాగులు ఎండిపోవచ్చు, సారెపతు కష్టాలు రావచ్చు. అలాంటి సమయాల్లో నిరాశ చెందకండి. ఏలియా దేవుడు మన దేవుడు కూడా. ఆయన ఈ రోజు కూడా సజీవుడు, ఆయన శక్తివంతమైన కార్యాలు చేయగలడు. మనం చేయాల్సిందల్లా భయాన్ని పక్కన పెట్టి విశ్వాసంతో ఆ మొదటి అడుగు వేయడమే.